అందరికీ నమస్కారం. ఈరోజు జనగణన ఇన్యూమరేషన్ సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి 30 వరకు ఈ ఇన్యూమరేషన్ జనగణన ప్రతి హౌస్ టు హౌస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగినాయి. నేను మొత్తం జిల్లా వ్యాప్తంగా మీకు ఆ సూచన సలహా ఇస్తాను. ప్రతి ఒక మండల్, ఒక పంచాయత్ ప్లస్ ఒక హ్యాబిటేషన్ ఒక చిన్న భాగంలో మనం డివైడ్ చేశాం. సో ఒక్క భాగం మనం హెచ్ఎల్బి జనరల్గా చెప్తున్నాము. 1 హెచ్ఎల్బిలో ఒక 150 నుంచి ఒక 200 హౌసెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క హెచ్ఎల్బి కోసం ఒక ఇన్యూమరేటర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ప్రతి మండల స్థాయి, మున్సిపల్ స్థాయి కార్యాలయంలో చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో చూస్తే 3036 హెచ్ఎల్బీస్ ఉన్నాయి. 17 లక్షల మామూలుగా ఒక పాపులేషన్. సో ఈ ప్రతి హెచ్ఎల్బికి ఒక ఇన్యూమరేటర్, రిజర్వ్డ్ ఇన్యూమరేటర్స్ కూడా అపాయింట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా 5-6 ఇన్యూమరేటర్స్ సూపర్విజన్ కోసం ఒక సీనియర్ సూపర్వైజర్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ సూపర్వైజర్ డే టు డే టచ్లో ఉండి గైడ్ చేసి ఏమైనా టెక్నికల్ డౌట్స్ వస్తే, ఏమైనా కన్సెప్చువల్ క్లారిటీ కావాలి కూడా క్లియర్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా 16 నుంచి నిన్నటి నుంచి 30 వరకు ఈ నెల ఒక సెల్ఫ్ ఇన్యూమరేషన్ మీరు స్వయంగా కూడా ఇన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఒక ప్రాసెస్ ద్వారా ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా ఇన్యూమరేషన్ చేశాను. ఒక వెబ్సైట్లో వెళ్ళి ఆ వెబ్సైట్ పేరు అంటే se.census.gov.in. సపోజ్ మీరు ఆ సైట్కి వెళ్తే మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి, స్టేట్ చిత్తూరు సెలెక్ట్ చేసి మీరు మీ లొకేషన్ దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే మీ హౌస్ లొకేషన్ ఎక్కడ ఉంది, గూగుల్ ద్వారా ఆటోమేటిక్గా ఆ లొకేషన్ డిటెక్ట్ చేస్తుంది. మీరు మీ ఫోన్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 15 నిమిషం పడతాయి. మీరు ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీ సెన్సెస్, ఈ జనగణన, ఈ కార్యక్రమం జస్ట్ ఒక 15 నిమిషంలోనే కంప్లీట్ అవుతుంది. సో నేను మీ ఇన్ఫర్మేషన్ కోసం కొంచెం చదువుతాను, ఎందుకంటే వెరీ సింపుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్కి వెళ్తారు. ఈ వెబ్సైట్లో వెళ్ళి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, ఓకే, సపోజ్ నేను హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ సుమిత్ కుమార్ నేను ఎంటర్ చేస్తాను. మీరు మీ పేరు ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు దీంట్లో భాష కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీకు ఏం నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుని ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్తో ఇంటిగ్రేషన్ ఉంది. ఆటోమేటిక్గా మీ లొకేషన్ సెలెక్ట్ చేసేసి మీ హౌస్ లొకేషన్ పోర్టల్ సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఆ క్వశ్చన్స్ చూస్తే మీ హౌస్ కండిషన్ ఏమిటి, పక్క హౌసా, కచ్చా హౌసా, ఫ్లోరింగ్ ఎట్లా ఉంది, రూఫ్ ఎట్లా ఉంది, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సిమిలర్లీ హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే జనరల్గా హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉంటారు ఆన్ అన్ యావరేజ్, 3, 4, 5 మెంబర్. తర్వాత కాస్ట్ కూడా అడుగుతుంది, ఎస్సీ, ఎస్టీ, అదర్స్ ఎక్సెట్రా. అంటే ఓనర్షిప్, అంటే మీ ఓన్ హౌస్, మీ రెంటెడ్ హౌస్ ఎక్సెట్రా అడుగుతుంది. తర్వాత దీంట్లో రూమ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఆన్ అన్ యావరేజ్ మ్యారీడ్ కపుల్ ఎంతమంది ఉంటున్నారు, డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏమిటి, బోర్వెల్ ద్వారా పైప్డ్ కనెక్షన్. సిమిలర్లీ మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, అంటే గ్రిడ్ ద్వారా మీకు వస్తుంది, మీరు సోలార్ ప్యానల్స్ వేశారు. కుకింగ్ ఫెసిలిటీస్, ఎల్ఎన్జీ or kerosene or woods or any other facility.
లెట్రిన్ టాయిలెట్కి యాక్సెస్ ఉందా లేదా, సెప్టిక్ ట్యాంక్ ఉందా లేదా, బాతింగ్ ఫెసిలిటీ పరిస్థితి ఏమిటి, కిచెన్లో మీరు కుకింగ్ ఎట్లా చేస్తున్నారు, మీకు టీవీ ఉందా, ఇంటర్నెట్ ఉందా, ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా, టెలిఫోన్ మీకు ఉందా, బైసైకిల్, స్కూటర్, కార్, జీప్ ఎక్సెట్రా మీకు ఆ ఫెసిలిటీస్ మీకు ఉన్నాయా లేవా, మీరు ముఖ్యంగా ఏం తింటారు, రైస్ తింటారా, వీట్ తింటారా, ఏం తింటారు, మొబైల్ నెంబర్ ఆప్షన్. సో ఇది మీరు ఎంటర్ చేసి వస్తే మీ సెన్సెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు కమిషనర్ సెన్సెస్ ద్వారా ఒక 16 నుంచి 30 వరకు ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. దీంట్లో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఐఏఎస్ ఆఫీసర్స్, రెవెన్యూ ఎంప్లాయీస్, డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, సచివాలయం ఎంప్లాయీస్, మన్రేగా ఎంప్లాయీస్ అందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇప్పుడు మొదలుపెట్టారు. మీరు కూడా బేసిక్లీ ఇది ట్రై చేస్తే ఒక 15-20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో రేపు ఎవరు మీ ఇంటికి కూడా రారు. ఓకే. అండ్ సో ఈ సెన్సస్ ఇన్ఫర్మేషన్ మన రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ చూస్తున్నారు 2011 సెన్సస్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రతి సెక్టర్లో ఒక పాలసీ, రూల్, గైడ్లైన్ ఏమేమి చట్టం ఉన్నాయి ఈ 2011 సెన్సస్ ద్వారా తయారు చేయడం జరుగుతున్నాయి. చిన్న ఒక ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి కుకింగ్ గ్యాస్ కావాలి, సో ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి టార్గెట్స్ ఉంటాయి ఉజ్వల స్కీమ్ క్రింద సెన్సస్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మున్సిపాలిటీలో కొత్త ఎన్ని హౌసెస్ కావాలి ఇన్ఫర్మేషన్ ద్వారా మేము తయారు చేసుకోవచ్చు. మన కాస్ట్ కంపోజిషన్ ఏమిటి యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ మెండేటెడ్ గైడ్లైన్స్ పరంగా మీరు ఆ సెన్సస్ పరంగా తయారు చేసుకోవచ్చు. ఎంతమంది దగ్గర పైప్డ్ కనెక్షన్ ఉందా, పైప్డ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉందా లేవా మీరు ఈ సెన్సస్ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఎంతమంది దగ్గర టాయిలెట్స్, లెట్రిన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ అవుట్లెట్ కూడా ఓపెన్ డ్రైనేజ్కి వెళ్తుంది, సెప్టిక్ ట్యాంక్కి వెళ్తుంది ఈ సెన్సస్ ద్వారా. సో ఈ రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ద్వారా రేపు నాట్ ఓన్లీ పబ్లిక్ పాలసీ క్షేత్రంలో, ప్రైవేట్ క్షేత్రంలో కూడా అందరికీ ఒక రిచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గానే ఉంటుంది. సో దయచేసి మీరు మొత్తం ఇది కంట్రీ వైడ్ ఒక క్యాంపెయిన్ మనం ఎట్లా చేస్తున్నాము అదేవిధంగా 8 ఇంకొక రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీస్లో ఇది మే నెలలో ఇది చేయడం జరుగుతుంది. సో అందరూ దీంట్లో స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేసి కూడా వాళ్ళ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చేస్తున్నారు. సో నేను మీడియా మిత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాము. దీంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా దీంట్లో ఉన్నాయి. ఇది మీరు పబ్లిష్ చేయగలిగితే పబ్లిక్ కూడా బేసిక్లీ చదువుతారు, పబ్లిక్ ఒక నాలెడ్జ్ వస్తుంది. సో రేపు మన ఎన్యూమరేటర్స్ ఎప్పుడు వచ్చే నెల 1 తారీఖు నుంచి వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. సో దట్ వాళ్ళు త్వరగా మన ఎన్యూమరేటర్స్కి సాయం చేసేసి ఆ సెన్సస్ ప్రక్రియ పూర్తి ఒక క్వాలిటీ పరంగా మనం చేయగలుగుతాం. అండ్ సెన్సస్ ఇన్ఫర్మేషన్ ఒక మ్యాండేటరీ ఎక్సర్సైజ్. సో సెన్సస్ యాక్ట్ పరంగా చూస్తే, గైడ్లైన్స్ పరంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది ప్రతి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. సెన్సస్ అంటే అందరూ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం. సో రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు అది ఎవరికి ఒక వ్యక్తికి చెప్పడానికి హక్కు లేదు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను ఆర్ అది నేను చేయను. ఎందుకంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్లస్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే రేపు అభివృద్ధి ప్లాన్స్ తయారవుతాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్లీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సర్వర్లోనే ఉంటుంది. సో ఇది సెంట్రలైజ్డ్ సర్వర్లో ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా బేసిక్లీ సెక్యూర్ ఉంటుంది. ప్రైవసీ కన్సర్న్ కూడా దీంట్లో చూడడం జరిగినాయి, అటువంటి కన్సర్న్స్ కూడా లేవు. సో దయచేసి ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అండ్ వచ్చే నెల జస్ట్ ఒక హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము. వచ్చే సంవత్సరం మార్చి నుంచి ఇండివిజువల్ అంటే ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫర్మేషన్ కూడా
అది వచ్చే సంవత్సరం గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ హౌస్ హోల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. హౌస్ హోల్డ్ పరిస్థితి ఏమిటి, హౌస్ హోల్డ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, హౌస్ హోల్డ్కి ఎక్సెస్ కానీ లాట్రిన్ ఆర్ ఒక 2 వీలర్ 4 వీలర్ ఆర్ ఇంటర్నెట్ అటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము ఇప్పుడు గ్యాదర్ చేస్తున్నాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత చిత్తూరు జిల్లాలో ఈ సెన్సెస్ కరెక్ట్గా జరగాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ప్రక్రియ సంబంధించి ఒక 3 బ్యాచెస్లో ఇన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సో ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ 15, 16, 17 ఏప్రిల్లో ట్రైనింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు 3 రోజు. మీరు కూడా ఒక సెంటర్ కవర్ చేసుకోవచ్చు. మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో సంతపేటలో ఒక సెంటర్ ఉంది. అక్కడ సుమారుగా 200 మంది ట్రైనింగ్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసెస్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు చేయడం జరుగుతున్నాయి. సెకండ్ బ్యాచ్ 20, 21, 23, 22. థర్డ్ బ్యాచ్ 23, 24, 25. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ప్రతి ఇన్యూమరేటర్ ఒక మొబైల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఒక కాలనీ కూడా వెళ్తారు. అక్కడ టెస్ట్ డెమో ఒక సెన్సెస్ ఒక హౌస్ కూడా చేస్తారు. వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం సుమారుగా 55 మాస్టర్ ట్రైనర్స్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగినాయి. ఈ మాస్టర్ ట్రైనర్స్ కూడా బేసిక్లీ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు మండల్ స్థాయి, మున్సిపల్ స్థాయి ఇక్కడ ఇన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో జిల్లాలో 30 చార్జ్ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే మండల్ స్థాయి ఆఫీసర్ ఉన్నారు. ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు పెద్ద మున్సిపాలిటీ కాబట్టి అక్కడ ఒక సెన్సస్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్. సో ఇది సెన్సస్ సంబంధించి ఇన్ఫర్మేషన్. మన ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వయంగా మీరు జనగణన చేసుకోవచ్చు. ఆ ఫేజ్లో ఉన్నాము. నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీరు కూడా మీ జనగణన చేస్తే ఇంకా అవగాహన పెరుగుతుంది. మీరు కూడా మిగతా వాళ్ళకి అవగాహన, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. ఇది నా తరఫు నుంచి.